పెళ్లి పుస్తకం ఏమండి మీరేంటి ఇలా? నిహారిక గారితో ప్రాజెక్ట్ విషయాలు డిస్కస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీరు హాస్పిటల్కి వెళ్తానన్నారు కదా? డ్రైవర్ ఇంకా రాలేదు, అతని కోసమే వెయిటింగ్. నేను చెప్పి చాలాసేపు అయిందే. అతనికి కాల్ చేసే బదులు మీరే డ్రాప్ చేయొచ్చు కదండి. లేదు సాక్షి, నేను రాను, మీరు వెళ్ళండి. హలో డాక్టర్ గారు. ఓకే సార్. ఏమైంది సాక్షి? నిన్ను రెగ్యులర్గా చూసే డాక్టర్ గారు ఒక హాస్పిటల్ రికమెండ్ చేశారు కదా, అక్కడికి వెళ్లే ముందు ఒకసారి ఆయన్ని మీట్ అవ్వమంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది, తొందరగా వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడు ఎలాగో మీరు ఫ్రీయే కదా, ఇంట్లో ఉండే బదులు మాతో రావచ్చు కదా. పర్లేదులే సాక్షి, నందుని రెస్ట్ తీసుకోనివ్వు, మనం వెళ్దాం. ప్లీజ్ అండి, నా కోసం. సరే పద. థ్యాంక్ యూ. నిన్ను శ్రమ పెడుతున్నందుకు సారీ నందు. నో ప్రాబ్లం. సాక్షి చేసే ప్రతి పని వెనక ఒక ఆలోచన, కారణం ఉంటాయి. ఒక భర్తగా నా భార్యని సపోర్ట్ చేయడం నా బాధ్యత. వెళ్దాం పద. వెళ్దాం. నువ్వు భర్త, అది భార్య, మరి మధ్యలో నేనెవర్ని? ఇలా ఎంతకాలం సపోర్ట్ చేస్తావో నేను చూస్తా. సారీ, చూసుకోలేదు. తగిలింది చెయ్యే కదా, దానికెందుకు సారీ చెప్తున్నారు? ఏమో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. వద్దంటే వదిలే. వెనకొక రోగిష్టుదందన్న కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. వీళ్ళ సరసాలు చిచి చూడలేకపోతున్నాను. అభి, ఈ వాటర్ తాగు. ఏవండి, ఒకసారి కారాపండి. అభి, అభి, ఈ నీళ్లు తాగు. ఏమో తెలీదు, సడన్ గా ఇలా. ఇప్పుడు తగ్గింది. పదండి వెళ్దాం. మన కోసం వచ్చిన నందుకి లేట్ అవుతుంది. నేను అభి పక్కనే కూర్చుంటాను, మీరు కార్ స్టార్ట్ చేయండి. పర్లేదు సాక్షి, ఇక్కడెందుకు? నువ్వు ముందు కూర్చో. వద్దు, నేను ఇక్కడే నీ పక్కనే కూర్చుంటాను, నాకు ఇదే కంఫర్టబుల్. మీరు పదండి.
గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. అభిలాష్ గారి రిపోర్ట్స్ వచ్చాయి. వాటి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హెల్త్ రోజు రోజుకి క్రిటికల్ అవుతూ ఉంటుంది. కానీ అభిలాష్ గారి విషయంలో ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాలి. ఈ బ్లడ్ రిపోర్ట్స్, రేడియాలజీ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఆమె హెల్త్ కండిషన్ బెటర్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. అంటే ప్రమాదమేం లేదా డాక్టర్? నో, నా ఉద్దేశం అది కాదు. తన లైఫ్ ఇప్పటికీ రిస్క్లోనే ఉంది. ఎందుకంటే అభిలాష్కి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ లేదు. ఇన్ని రోజులు ప్రాణాలతో ఉండడం అంటే నిజంగానే గ్రేట్. మీ ఇంట్లో వాళ్ళంతా తనని ప్రేమగా చూసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమకెప్పుడు ఏ లోటు ఉండదు డాక్టర్. కాకపోతే ఉన్నన్ని రోజులు నా వల్లే మా సాక్షికి ఇబ్బంది కలుగుతుంది. అభితో ఇదే ప్రాబ్లం డాక్టర్. తనకే ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని నేను కోరుకున్న ప్రతిసారి ఇలాగే నెగటివ్గా మాట్లాడుతుంది. కాస్త మీరైనా చెప్పండి. చూడమ్మా, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే శక్తి ఆ దేవుడికి, మా డాక్టర్లకే కాదు, మంచితనం నిండిన మీ సాక్షి లాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. చూడమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషికి నువ్వెప్పుడూ సమస్య కాదు. విన్నావా డాక్టర్ గారు ఏమన్నారు? నేను కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను, వాటిని వాడండి. ఓకే డాక్టర్. అమ్మా సాక్షి, మళ్ళీ చెబుతున్నాను, నా ట్రీట్మెంట్ కన్నా మీ కేరింగే ముఖ్యం. చెప్పాలంటే అభిలాష విషయంలో డాక్టర్ నేను కాదు, మీరే. సరే. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ్ని టెన్షన్ పెట్టే పనులు చేయొద్దు, మాటలు చెప్పొద్దు. తనకి నచ్చినట్టు ఉండనివ్వండి. టైంకి టాబ్లెట్ వేసుకునేలా చూడండి. సరే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఆ